80,000 కోసం 10 ఏళ్ల అమ్మాయిని దారుణంగా చంపేశాడు 15 ఏళ్ల అబ్బాయి. పక్కా ప్లాన్‌తో ఎలా చేశాడనేదే పెద్ద ప్రశ్న. కూకట్పల్లి సహస్ర మర్డర్ కేసు మిస్టరీ ఇప్పుడు వీడింది. సాయి అనే 10వ తరగతి విద్యార్థి బాలికను హత్య చేసినట్టు అంగీకరించాడు. అతను హత్య జరిగిన రోజు అక్కడ తిరిగినట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ దిశగా పోలీసులు విచారణ జరిపి కేసును ఛేదించారు. సహస్ర ఇంట్లో దొంగతనానికి వచ్చాడు ఈ సాయి. వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్నాడు. ఇంట్లోకి చొరబడి 80,000 దొంగతనం చేశాడు. డబ్బు తీసుకొని వెళ్తుండగా సహస్ర చూసింది. దీంతో ఆమెపై కూర్చొని గొంతు నులిమాడు. చనిపోయిందో లేదోనని ఆ తర్వాత గొంతు కోసేశాడు. ఎట్టి పరిస్థితుల్లో బ్రతకకూడదన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా కత్తితో పొడిచాడు. దొంగతనం ఎలా చేయాలి? అడ్డొస్తే ఏం చేయాలో కూడా సాయి ఒక ప్లాన్ రాసి పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. క్రికెట్ ఆడేందుకు సహస్ర తమ్ముడి కోసమే ఇంటికి వచ్చినట్టు పోలీసులను మాయ చేయాలని చూశాడు. కానీ పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. హత్యకు గురైంది 10 ఏళ్ల పాప. చంపింది 10వ తరగతి కుర్రాడు. 15 ఏళ్ల వయసులోనే క్రిమినల్ బ్రెయిన్ ఆ బాలుడిలో కనిపిస్తుంది. దొంగతనానికి స్కెచ్ వేయడం, ఇంట్లో ఎవరూ లేని సమయంపై ఆరా తీయడం, ఎవరికీ కనపడకుండా ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అనేది లెక్కలు వేయడం, ఒకవేళ ఎవరైనా చూస్తే ఏం చేయాలో కూడా ముందే ఫిక్స్ అవ్వడం, వెళ్తూ వెళ్తూ కత్తి తీసుకెళ్లడం, ఒకవేళ దొంగతనమే కాకుండా మర్డర్ చేయాల్సి వస్తే కూడా ఎలా చేయాలో ప్లాన్ గీసుకోవడం, మర్డర్ తర్వాత కత్తి లాంటివి ఎలా పడేయాలో కూడా ముందే అనుకోవడం. ఒకటా రెండా 15 ఏళ్ల వయసులోనే ఇంత భారీ స్కెచ్. 1, 2 కాదు. 5 రోజుల పాటు మిస్టరీగా ఉన్న కేసిది. ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ లేదు. పక్కా సాక్ష్యాలు లేవు. అనుమానాల చుట్టూ అల్లుకున్న కేసిది. దాన్ని లోతుగా దర్యాప్తు చేస్తూ వెళ్తే వీడిన పెద్ద మిస్టరీ ఇది.